శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం రక్షసాం నిఘతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ. దండకారణ్యమందు నివసిస్తున్నప్పుడు రాముడు జనస్థానంలో నివసించే రాక్షసుల్లో 14,000 మందిని సంహరించాడని తాత్పర్యం. ఇక్కడ శ్రీరాముడు దూషరుడిని, త్రిశరసుడిని, ఖరుడిని సంహరించాడని 3 శిరస్సులు వాడు రాక్షసుడు. త్రిశిరసుడి అంటే త్రిశిరసుడు అంటే 3 తలకాయలు విచిత్రంగా ఉంటాయి. ఇవన్నీ తెలుసుకున్నాం కదా మనం. రాముడు వారితో పాటే 14,000 మంది రాక్షసులను కూడా సంహరించాడు. శ్రీరాముని పరాక్రమం, గొప్పదనాన్ని ఈ శ్లోకం చాలా బాగా వివరిస్తుంది. 14,000 మంది రాక్షసులు, వీళ్ళు భీమవేగం కలవారు. అంటే గాలితో సమానంగా అత్యంత వేగంగా కదులుతారు. నల్లటి మేఘాల వంటి శరీరాన్ని కలిగి ఉన్నారు. పెద్ద నోళ్లతో దండకారణ్యం దద్దరిల్లిపోయేటట్లు అరిచి పెడబొబ్బులు పెడతారు. అందరూ ఉద్యానవనాల్లో విహరిస్తూ పువ్వులను తెరించి ఆనందిస్తే వీరిది ప్రత్యేకమైన ఒక పద్ధతి. లోకాల్లో విహరిస్తూ లోకులు తలలు త్రెంపి ఆనందిస్తూ ఉంటారు. యుద్ధం జరిగిందంటే ముందుకు దూకుతారే తప్ప అసలు వెనుక అడుగేయరు వీళ్ళు. అలాంటిది రాముడితో యుద్ధమని తెలిసి ముద్గరాలు, అడ్డకత్తులు, శూలాలు, గొడ్డళ్ళు, చక్రాయుధాలు కొంతమంది పట్టుకున్నారు. మరికొంతమంది తోమరాయుధాలు, ఈటెలు, భయంకరమైన ఇనుప గుదియలు, పెద్ద పెద్ద ధనుస్సులు, గదలు, పొడుగాటి కత్తులను పట్టుకున్నారు. ఇక కొంతమంది దుడ్డుకర్రలు, 8 అంచుల ఆయుధాలు పట్టుకొని కోలాహలంగా బయలుదేరుతున్నారు యుద్ధానికి. అంతలో నక్కలు తూర్పు దిక్కున కూశాయి. వారి నెత్తి మీద రాబందులు, గ్రద్దలు తిరిగాయి. అపశకునం. పక్కనే ఉన్న సరస్సుల్లోని తామర పువ్వులు వాడిపోయాయి. చెట్లుకున్న పూలు, పండ్లు రాలాయి. వీళ్ళ యొక్క రభసానికి, వీళ్ళ యొక్క ఆర్భటానికి, వీళ్ళ యొక్క విచిత్రమైన బ్యాడ్ వైబ్రేషన్కి గోరు వంకలు శృతి తప్పి కర్ణ కఠోరంగా కూశాయి. కోకిలలు బాగా కూస్తాయి కదా, అవన్నీ కూడా శృతి తప్పే అంటారు. అన్నీ అపశకునాలు. ఎదురుగా కనిపిస్తున్నట్టు వారు రాముని ఎదుర్కొన్నారు. వారు 14,000 మంది, రాముడొక్కడే. అప్పుడు ఆకాశంలో నిలిచి రాముణ్ణి చూస్తున్నటువంటి దేవతలు, బ్రహ్మర్షులు, మహాత్ములు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, గోబ్రాహ్మణుల లోకహితాన్ని ఆశిస్తూ రాముడికి శుభం కలగాలని కోరుకున్నారు. రాముడొక్కడే అపర రుద్రుడిలాగా 14,000 మంది రాక్షసుల ముందు నిలబడేసరికి ప్రాణికోటి అంతా భయపడిపోయింది. అప్పుడు 14,000 మంది రాక్షస సైనికులు రాముణ్ణి చంపటానికి తెగ ఉత్సాహం పడిపోయారు. పెద్దగా అరిచారు. ఒక మహాసముద్రంలాగా ముందుకు కదిలి తొడగొట్టారు. తమ ఆయుధాలను రాముడి మీద కురిపించారు. రాముడు వేసిన బాణాలన్నీ వాటిని ముక్కలు 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 చేశాయి. క్రూర కృత్యాలు చేసేటువంటి 14,000 మంది రాక్షసులను 1.5 ముహూర్త కాలంలో సంహరించాడు. అది చూసినటువంటి దేవజాతులు ఆనందమే ఆనందం. దుందుబులు మ్రోగించారు. రాముడి మీద పూలవాన కురిపించారు. ఇది విచిత్రమైనటువంటి మంత్ర శాస్త్ర రూపంగా ఉండినటువంటి అస్త్రాలు వాళ్ళందరినీ కూడా నేలకూర్చాయని చెప్పచ్చు. సీతారామాభ్యాం నమః.